నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు, చీరాల వెంబడి తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఇక రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం ఇంకా కొనసాగుతున్నదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా వర్షాలు అయితే రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథం ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఇంక అల్పపీడన ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుంది, ఎక్కడ ఈ వర్షాల ప్రభావం పడనుంది? నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ కోస్తా తీరం మరియు ఉత్తర తమిళనాడు కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు అదే ప్రాంతంలో సుస్పష్ట అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు అది నైరుతి దిశలో వాలి ఉన్నది. దీని ప్రభావం వలన కోస్తా తీరంలో ఉన్న అన్ని జిల్లాలలో ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం మరియు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఈరోజు రేపు అటువంటి పరిస్థితి ఉన్నను ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ అంబేద్కర్, పశ్చిమ గోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ సుస్పష్ట అల్పపీడనం వలన కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా 26వ తేదీ వరకు అటువంటి పరిస్థితి ఉండడం వలన కోస్తా తీరం వెంబడి, ఆంధ్ర కోస్తా తీరం వెంబడి మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు సూచించడం జరిగింది. ఈ 35-45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం వలన స్క్వాలీ వెదర్ లేదా ఈదురుగాలు ఉండటం వలన కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక అయిన లోకల్ కాషనరీ సిగ్నల్ నంబర్ 3ని ఎగురవేయడం జరిగింది. ఆ విధంగా అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది. ఎన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది? వర్షాలు 3 రోజులు పడే అవకాశం ఉంది. చిన్న చిన్న జల్లులు ఇంకొక 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫస్ట్ 2 రోజులు ఎక్కువ చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం ఉంది. మిగతా క్రమేపీ వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అది అల్పపీడనంగా క్షీణించే అవకాశం ఉంది కాబట్టి వర్షాలు కూడా క్రమేపీ తగ్గుతాయి. అంటే చలిగాలులు కూడా ఎక్కువగా వేస్తున్నాయి, మేఘాలు కమ్మేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. చలిగాలులు అంటే దీన్ని ఇప్పుడు స్ట్రాంగ్ విండ్స్ వేస్తున్నాయి కాబట్టి అలా అనిపిస్తుంది. నిజానికైతే చలి మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి అంత ఉండదు. విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు, పూర్తిగా అయితే రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే పూర్తిగా మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళకూడదని చెప్తున్న పరిస్థితి ఉంది. గాలులు 35 నుంచి తీవ్రమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదన్నట్టు కూడా పూర్తిగా అల్పపీడన ప్రభావం ఇంకా 2 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ నాయుడు, బిగ్ టీవీ విశాఖ.